నమస్కారం హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. నేను శిల్ప. ముందుగా ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ అందిస్తున్న హెల్త్ ఈజ్ వెల్త్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏ రకాలు, అసలు రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి ఆహారపు అలవాట్లు మనం అలవర్చుకోవాలి అనే విషయాలు వారి మాటల్లోనే విందాం. నమస్తే డాక్టర్ గారు. ముందుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో ప్రెజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏమిటి? దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే జనరల్గా ఏంటంటే పొట్ట ఉబ్బరం వచ్చినా, తేపులు ఎక్కువ వచ్చినా, లేదా అపానవాయువు ఎక్కువగా వెళ్ళినా, కడుపులో ఒక్కోసారి తీవ్రమైన నొప్పిని, దీన్ని కూడా మామూలు పేషెంట్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది సంబోధిస్తూ ఉంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడము, లేదా స్ట్రీట్ ఫుడ్స్ ఎస్పెషలీ కంటామినేటెడ్ ఆయిల్ తినడము, అలాగే ఒబేసిటీ పెరగడము, వీటి వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, సమోసాలు, ఇటువంటి జంక్ ఫుడ్స్ తినడం కానీ, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరగడానికి ఒక ప్రధానమైన కారణాలు. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరగడానికి కారణాలు. ఒబేసిటీ అంటే మనిషి బాగా లావుగా ఉన్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు కాస్త ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. ఓకే. సో అండ్ అలాగే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు పేషెంట్ సంబోధించే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటంటే పొట్ట ఉబ్బరం కానీ, తేపులు ఎక్కువ రావడం కానీ, కింద నుంచి అపానవాయువు ఎక్కువ రావడం కానీ, వీటికి కారణాలు చిన్న కారణాల నుంచి పెద్ద కారణాల వరకు ఉంటాయి. అంటే వీటి మనం ఎండోస్కోపీ చేసి దీనికి నిర్ధారించడానికి చేసే పరీక్ష పేరు ముఖ్యమైన పరీక్ష ఎండోస్కోపీ. దాంట్లో ఒక్కోసారి ఈ లక్షణాలు చెబుతున్న పేషెంట్స్ ఒక్కోసారి నార్మల్ ఉండొచ్చు, ఒక్కోసారి చిన్న ఎరోషన్స్ ఉండొచ్చు, కొంతమందికి పెద్ద అల్సర్స్ ఉండొచ్చు, కొంతమందికి ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ ఇవి కూడా ఇటువంటి చిన్న లక్షణాలతోనే ప్రారంభంలో రావచ్చు. ఓకే. సో అండ్ అలాగే అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే అసలు ముందు మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో కావాలి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్కు బాగా దూరంగా ఉండడము, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వేసుకోకపోవడము, హైట్కి తగ్గట్టుగా బరువు ఉండడము, అంటే ఎక్కువగా బరువు ఉండకూడదు, ఓవర్ వెయిట్ అనేది ఉండకూడదు. ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇంత మనం వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అంత తక్కువ అవుతాయి. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం మంచి పద్ధతి. ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, బాగా వేయించిన పదార్థాలు, వీటికి కూడా ఎంత మనం దూరంగా ఉంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా మనం అంత దూరంగా ఉంటాం. ఓకే. స్ట్రీట్ ఫుడ్స్, జంక్, ఇటువంటి ఎస్పెషల్లీ ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే. సో అండ్ ప్రధానంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి? ఎక్కువ యంగ్ అంటే జనరలీ 20 to 50 ఈజ్ ద రఫ్ ఏజ్ గ్రూప్ దట్ ఎక్కువగా ఉంటాయనొచ్చు. అలాగే పెద్దవాళ్ళకు ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ, కాబట్టి వాళ్ళకు టెస్ట్ చేయడంలో మేము కొంచెం లో థ్రెషోల్డ్ మెయింటైన్ చేస్తాం. చిన్నవాళ్ళకి అంటే 20 to 50 ఏజ్ గ్రూప్, ఇంకా తక్కువ వయసు వాళ్ళకు ఇటువంటి సమస్యలు వస్తే జనరల్గా అవి చిన్న ప్రాబ్లమే ఉంటుందని మేము అనుకుని జనరల్గా మందులతోనే చెబుతూ ఉంటాం. లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో కండి అని చెబుతూ ఉంటాం. అంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి హెల్తీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండడము, ఒబేసిటీకి దూరంగా ఉండడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, తిన్న తర్వాత వెంటనే పడుకోకపోవడము, చాయ్ కాఫీలు కూడా కాస్త లిమిట్లో తీసుకోవడం, ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉంటే ఎక్కువ వరకు మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు దూరంగా ఉండగలుగుతాం. సో అంటే ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, లేకపోతే మనం హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకుని ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చుకుంటే సరిపోతుందా? ఈ అలారం సిమ్టమ్స్ అంటే ఏమైనా వెయిట్ బాగా తగ్గిపోయారనుకోండి, అంటే ఇన్వాల్యూంటరీగా వాళ్ళు తగ్గాలని కాకుండా సడన్గా బాగా తగ్గిపోయారనుకోండి, లేదా వామిటింగ్స్లో బ్లడ్ కానీ, వామిటింగ్స్ కానీ, మోషన్స్ రావడం కానీ, లేదా తీవ్రమైన నొప్పి కానీ, ఇటువంటి వేరే లక్షణాలు కూడా ఏదైనా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. లేదా ప్రొలాంగ్డ్గా ఇప్పుడు చెప్తున్న తేపులు కానీ, పొట్ట ఉబ్బరం కానీ, అపానవాయువు రావడం కానీ, అది చిన్న సమస్యలే అయితే ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి చూడవచ్చు కొంతకాలం. ఎస్పెషల్లీ 20 to 50, ఈ 50 లోపు ఏజ్ గ్రూప్ అయితే, 50 అబవ్ ఏజ్ గ్రూప్ అయితే చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నా కానీ వాళ్ళకి తప్పనిసరిగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించాలి అని సూచిస్తున్నాం. సో ఓకే. అంటే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వచ్చింది అని మనం ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ వాళ్ళలో ఆ లక్షణాలు పేషెంట్ చెబితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం భావిస్తాం. ఓకే. సో అండ్ అలాగే చాలా మంది అంటుంటారు టైంకి తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని. అది టైం టు టైం ఫుడ్ని మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా మంచిది. అదర్వైజ్ ఇటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇటువంటి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఏదైనా స్టేజ్లో? ఉన్నాయండి. ఈ డయట్ కానీ, ఈ హెల్తీ లైఫ్ స్టైల్ మనం ఎంత దూరంగా ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఆ పేషెంట్ అంత తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వాళ్ళకు
బట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా పెద్ద రోగాలు కూడా రావచ్చు. అంటే ట్యూమర్స్ రావచ్చు, క్యాన్సర్స్ రావచ్చు. అవి కూడా ఇనిషియల్గా గ్యాస్ట్రిక్ సమస్యలనే వాళ్ళు పేషెంట్ అనుకుంటారు, కానీ అలాగే స్మోకింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆపలేదు. ఇన్ దట్ కేసు ట్యూమర్ స్టేజ్ దాటిపోవడము, సో ఇలా పెద్దగా రోగం మారడం అనేది సంభవించవచ్చు. ఓకే. సో అలాగే గ్యాస్ట్రిక్ వచ్చిన తర్వాత చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? అంటే టాబ్లెట్స్తో సరిపోతుందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా? దానికి జనరల్గా అవసరమైతే ఎండోస్కోపీ చేస్తాం. అంటే ఉదాహరణకి 50 దాటిన వాళ్ళకి కానీ, లేదా 50 లోపు ఉన్నా కానీ, వెయిట్ లాస్ కానీ, బ్లీడింగ్ కానీ, వేరే ఇతరత్ర సివియర్ లక్షణాలు ఏదైనా ఉంటే అప్పుడు జనరల్గా ఎండోస్కోపీ చేస్తాం. దాంట్లో బయటపడే ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్. సపోజ్ ట్యూమర్ ఇలాంటి పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, దాని ట్రీట్మెంట్ దానికి అనుగుణంగా ఉంటుంది, దానికి జరిగే టెస్టులు దానికి అనుగుణంగా ఉంటాయి. ఇరోషన్స్ కానీ చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం అవసరమైతే హీలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కోసం కూడా మనం టెస్టింగ్ చేసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందులో ఏదీ లేదు, ఎండోస్కోపీలో నార్మల్ ఉందనుకోండి, చిన్న మెడిసిన్స్తోనే నయమైపోతుంది. ఓకే. పేషెంట్ కంప్లీట్గా ఎటువంటి పెద్ద రోగం ఉందనే సందేహమే లేకపోతే చాలాసార్లు మేము ఎండోస్కోపీ కూడా అవసరం లేదు. జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు మీకు చెప్పినవే మేము తరచుగా చెబుతూ ఉంటాం. అంటే ఆయిల్ ఫుడ్కు దూరంగా ఉండండి, స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి, ఇవే విషయాలు మేము రెగ్యులర్గా చెబుతూ ఉంటాం. అంటే అలారం సిమ్టమ్స్ ఏమీ లేకపోతే, అలారం ఫీచర్స్ ఏమీ లేకపోతే హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అయ్యి చూడండి చాలు. దాన్ని బట్టి అవసరమైతే మెడిసిన్స్ స్టార్ట్ చేద్దామని చెప్తాం. సో చాలా మంది ఇప్పుడు భావిస్తూ ఉంటారు, అంటే లైక్ పప్పు ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అట్లా తినకూడదు అని చెప్పి కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. దానికి మీరేమంటారు? అలాంటిది ఏం లేదండి. అంటే పప్పు ఎక్కువ తింటే అపానవాయువు కింద నుంచి ఎక్కువ రావడము అనేది కాస్త జరగవచ్చు, అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అయినంత మాత్రం అపానవాయువు ఎక్కువ వచ్చినంత మాత్రం నా మనిషి అనారోగ్యకరం అనేమి కాదు. పప్పు తగ్గించండి అని చెప్పం. అలా విపరీతంగా వస్తుంది, తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ను డిజేబుల్ చేస్తుంది అన్నప్పుడు కొంచెం కొన్నాళ్ళు తగ్గించండి అని చెబుతాం తప్ప అది పర్మనెంట్గా ఆపాల్సినది ఏమీ కాదు. ఓకే. సో అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఉమెన్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఉంటుందండి. అంటే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి కాస్త తేపులు ఎక్కువ రావడం కానీ, ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కొంతమందికి హైపరెమెసిస్ విపరీతంగా వాంతులు రావడము, దానికి ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. ఇక కాస్త తేపులు రావడము, పొట్ట ఉబ్బరం అనే ఫీలింగ్ రావడం కానీ, ఇది కాస్త చాలా తరచుగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. వాళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, అవసరమైతే వాళ్ళకి మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అండ్ అలాగే తిన్నగానే చాలామంది బాగా రెస్ట్ తీసుకోవడం, పడుకోవడం చేస్తూ ఉంటారు. సో తినగానే అట్లా చేస్తే కూడా సరిగా అరగక ఆహారం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్. స్టమక్లో ఉండే ఫుడ్ ఈసోఫేగస్కి వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది తిన్న వెంటనే పడుకుంటే. సో అది హైలీ షుడ్ బి అవాయిడెడ్. అది అవాయిడ్ చేసి కనీసం గంటసేపు నడవండి, గంటసేపు కూర్చున్నా ఉండండి కనీసం, కానీ వెంటనే పడుకోకండి అని చెబుతూ ఉంటాం. లేకపోతే స్టమక్లో ఉండే ఫుడ్ కాస్త ఈసోఫేగస్కి వచ్చి ఆ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఈసోఫేగస్ ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి అటువంటి వాళ్ళు. ఓకే. సో అసలు రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్తో పాటు అంటే లైక్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారా ఎక్కువగా? ఎంత తగ్గిస్తే అంత మంచిది, ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది ఆయిల్ ఫుడ్స్. స్పెషల్గా ఈ ఫుడ్ తింటే బెటర్ అని ఏమైనా మీరు సలహాలు ఇస్తారా? అటువంటిది ఏంటంటే జనరల్గా ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాం, ఎస్పెషల్లీ నాన్ డయాబెటిక్స్కి అయితే. ఇంకా మిగతా కన్వెన్షనల్ మనం తినే ఫుడ్స్ అని లిమిట్లో టైం టు టైం తింటే జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకు దూరంగానే ఉంటాం. ఓకే. అంటే మామూలుగా మనం ఇండియన్స్ తినే అన్నీ కూడా తినచ్చు. ఇడ్లీలు కానీ, లిమిట్లో కాస్త దోశలు కానీ, లేదా రైస్ కానీ. మనిషి ఒబేస్గా ఉంటే కాస్త రైస్ కంటే ఎక్కువ మిల్లెట్స్ ప్రిఫర్ చేయండి అని చెబుతాం. అంతే తప్ప కన్వెన్షనల్ ఫుడ్స్ అన్నీ తినచ్చు, లిమిట్లో తినాలి, టైం టు టైం తినాలి. అలా చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలకు దూరంగా ఉంటుంది. సో అండ్ అలాగే చాలామంది వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖాళీ కడుపుతో తాగుతున్నారు మీరు అది అంటూ ఉంటారు. దానికి మీరు ఇచ్చేది? అలాంటిది ఏమీ లేదండి. మామూలుగా డైలీ 2.5 to 3 లీటర్స్ పర్ డే తాగండి అని చెబుతాం. ఆ పేషెంట్కి ఏదైనా వేరే రోగాల వల్ల మనం వాటర్ తాగద్దని చెప్పే కండిషన్స్ ఉంటాయి తప్పితే, అదర్వైజ్ జనరల్గా ఒక యంగ్ హెల్తీ అడల్ట్కి 3 లీటర్స్ పర్ డే తాగండి అని చెబుతాం. సో వాటర్ కాస్త ఒకేసారి హెవీగా తాగడం వల్ల కాస్త తాత్కాలికంగా తేపులు రావడం తప్పితే, అలా తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది సాధారణంగా జరగదు. సో అంటే ఎంటీ స్టమక్తో తాగిన ప్రాబ్లం ఏముండదు? ఫుడ్తో పాటు కానీ, ఎంటీ స్టమక్లో కానీ, మధ్యలో కానీ, ఓకే, త్రూఅవుట్ 24 అవర్స్లో ఆ వేక్ టైంలో మొత్తం తాగుతూ ఉండండి సజెస్ట్ చేస్తాం. ఓకే. అంతే తప్ప వాటర్ ఎక్కువ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు లాంగ్ టర్మ్లో ఎక్కువ వస్తాయనేది అలాంటిది. ఇద్దరికి గ్యాస్కి రిలేషన్ ఉంటుందా? అంటే లైక్ గ్యాస్ట్రిక్ సమస్యలతో వచ్చే పేషెంట్స్లో అవసరమైనప్పుడు ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీలో అల్సర్ అనేది బయటపడచ్చు కొంతమందికి. ఓకే. అల్సర్ అనేది ఒక ఎండోస్కోపిక్ డయాగ్నోసిస్. అంటే కడుపులో మంట రాగానే, తేపులు రాగానే కొంతమంది అజ్యూమ్ చేసుకుంటారు తనకు అల్సర్ ఉన్నట్టు.
అల్సర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎప్పుడు వాడతామంటే ఎండోస్కోపీ చేసి దాంట్లో అల్సర్ ఉంది అని బయటపడితే పేషెంట్ పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉంది అని చెబుతాం. ఓకే. సో అంటే అల్సర్ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా స్పైస్ ఫుడ్ తినడం వల్ల? స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ వల్ల ఎక్కువగా ఈ జిఆర్డి అంటే తిన్న ఫుడ్ వెనక్కి రావడము, ఛాతీలో మంట, ఇటువంటి సమస్యలు, తేపులు, కడుపులు ఉబ్బరము, ఇటువంటి సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల, బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల ఈ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అలాగే హెలికోబ్యాక్టర్ పైలోరీ అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది జనరల్ పాపులేషన్లో కూడా 50%లో ఉంటుంది. అంటే ఎప్పుడో లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది అక్వైర్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఒక ప్రధానమైన కారణము. అలాగే పెయిన్ కిల్లర్స్ వాడడము, బ్లడ్ థిన్నర్స్ వాడడము, ఇప్పుడు ఈ మధ్య గుండె జబ్బులు ఇవన్నీ కాస్త తరచుగా ఉన్నాయి కాబట్టి దానికి స్టెంట్స్ వేసాక బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది కాబట్టి దానివల్ల కొంతమందికి అల్సర్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఓకే. సో అండ్ అలాగే చాలా మందిలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది అండ్ తేపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అంటే టాబ్లెట్స్ మెడికేషన్ యూజ్ చేస్తే అంటే ఫుడ్ కంట్రోల్తో పాటు మెడికేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది అంటారా? అది యాజ్ ఐ టోల్డ్ అంటే 20 నుంచి 50 ఏజ్ గ్రూప్లో అయితే వాళ్ళ లక్షణాలు తగ్గడానికి అప్పటికప్పుడు కొన్ని మెడిసిన్స్ రాస్తాము, వాడుకోండి. వేరే ఏ అలారం ఫీచర్స్ లేకపోతే, అంటే వెయిట్ లాస్ కానీ బ్లీడింగ్ కానీ వేరే ఏ ప్రాబ్లం లేదు, మనిషి అదర్వైజ్ హెల్తీగా ఉన్నారు, ఏం అన్హెల్తీ హ్యాబిట్స్ కూడా ఏమీ లేవు, కేవలం పొట్ట ఉబ్బరము, తేపులు అనే సమస్య మాత్రమే ఉంది అంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఇంకేమీ లేవు అంటే, ఇన్ దట్ కేస్ మనం ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉండండి, దాంతోపాటు ఈ మెడిసిన్ కొన్ని రోజులు వాడండి అని చెబుతాం. మెజారిటీ ఆఫ్ దమ్ విల్ ఫీల్ బెటర్ విత్ ద మెడికేషన్స్. వాళ్ళకు వేరే ఫర్దర్ టెస్టింగ్ అవసరం ఉండదు. అలా కాకుండా ఇట్లా అన్హెల్తీ హ్యాబిట్స్ ఉన్నా కానీ, స్మోకింగ్ ఇట్లాంటివి ఉన్నా, లేదా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా, ఇటువంటి లేదా లక్షణాలు తగ్గకపోయినా, ఫస్ట్ లైన్లో చెప్పినట్టు ఈ మందులు వాడండి అని చెప్పినా కానీ వాడాక ఇంకా తగ్గలేదు అంటే, ఇన్ దట్ కేస్ మనం ఫర్దర్ టెస్టింగ్ అవసరం, ఎండోస్కోపీ కానీ అప్పుడు చేయాల్సి వస్తుంది. ఓకే. సో అండ్ అలాగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం, సలహాలు, సూచనలు ఏంటి? సో మళ్ళీ చెప్పి గ్యాస్ట్రిక్ సమస్యలకు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా దూరంగా ఉండాలంటే ముఖ్యంగా ఈ హెల్తీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోండి. స్మోకింగ్, ఆల్కహాల్కు పూర్తిగా దూరంగా ఉండండి. ఎస్పెషల్లీ స్మోకింగ్ పూర్తిగా దూరంగా ఉండాలి. ఆల్కహాల్ షుడ్ బి ఎయిదర్ నిల్ ఆర్ మ్యాక్సిమం ఇన్ మోడరేషన్. అండ్ ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. సమోసాలు ఇటువంటివి, బజ్జీలు కానీ ఇట్లాంటివి ఎంత తగ్గిస్తే అంత మంచిది. తిన్న వెంటనే పడుకోకండి. టీ, కాఫీ కూడా కాస్త లిమిట్లోనే తాగితే బెటర్. అండ్ టైం టు టైం లిమిట్లో ఫుడ్ తింటూ ఫ్రూట్స్ రెగ్యులర్ ఇంటేక్ ఉంటే మంచిది. సో అండ్ అలాగే అంటే చాలా మందిలో గ్యాస్ అప్పటికప్పుడు రిలీఫ్ కోసం సమ్ ప్రొడక్ట్స్ తాగుతూ ఉంటారు అండ్ వాటర్లో కలుపుకొని, లేకపోతే సమ్ కూల్ డ్రింక్స్, గ్యాస్ ఉన్న కూల్ డ్రింక్స్ తాగితే రిలీఫ్ ఉంటుంది అంటారు. అవి ఎయిరేటెడ్ బెవరేజెస్, సోడాలు, కోకా కోలా ఇట్లాంటి కొంతమంది తాగుతుంటారంటే దానివల్ల అయితే ఉపయోగం ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటుంది. నా పేషెంట్కి అలా సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ రావచ్చు కానీ నిజానికి దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. ఓకే. అన్లెస్ సివియర్ అల్సర్ ఉండే టెంపరీ రిలీఫ్ కొంతమందికి ఉండొచ్చు కానీ మెజారిటీ వాళ్ళు అనుకున్నట్టు రిలీఫ్ అనేది దానివల్ల రాదు. మెజారిటీ పీపుల్ ఎక్కువ సోడానే ప్రిఫర్ చేసి అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది అని. దాంట్లో ఆల్కలీ ఉంటుంది కానీ అది మేము సజెస్ట్ చేయం. దట్ ఈస్ నాట్ మెడికలీ సజెస్టబుల్. సిమ్టమ్స్ లాంగ్ టర్మ్లో అలాగే ఉన్నాయంటే ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కలవండి అని చెప్తాం. అవసరమైతే మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం కానీ ఎయిరేటెడ్ బీవరేజెస్ రెగ్యులర్గా తీసుకోవాలి అని మేము ఎప్పుడు సజెస్ట్ చేయం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా క్లియర్గా చెప్పారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్. సో చూసారు కదా, డాక్టర్ ప్రణీత్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ఇలాగా ఆహారపు అలవాట్లని అలవర్చుకుని చక్కగా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దారి చేరకుండా ఉంటాయి. సో ఇది వాళ్ళ హెల్త్ ఈజ్ వెల్త్ కార్యక్రమం. నమస్తే.